శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సరే ఇది ఇప్పుడు టెంపుల్ అనేది తీసేశారు కదా. అవును సార్. సో దీని మీద మీరు ఎలాంటి లీగల్ వెళ్దాం అనుకుంటున్నారు ఏంటి? సార్ ఇప్పుడు లీగల్గా వెళ్ళడం అంటే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటే అది ప్రజలకు చెందిందే. సో ఇది మేము లాస్ట్ ఇయర్ 31 ఆగస్ట్లో మేము ఏం చేసామంటే హైడ్రాకి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎమ్మెల్యే కాలనీ లేఅవుట్ ఉందో ఆ లేఅవుట్లో చాలా మట్టికి అవకతవకలు జరుగుతున్నాయి. ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ చేసుకుంటున్నారు. ఏదైతే ఎక్స్ట్రా ల్యాండ్ ఉందో వెనకాల ఆ ల్యాండ్ కూడా వాళ్ళు ఎంక్రోచ్ చేసుకొని వాళ్ళు కొన్ని రెగ్యులరైజ్ కూడా చేసుకుంటున్నారు. ఇది కొంచెం చూడండి అని మేము కంప్లైంట్ ఇచ్చామండి. సో ఆ కంప్లైంట్ ప్రకారం ఏమైందంటే ఎప్పుడు ఇచ్చారు కంప్లైంట్? అది మామూలుగా లాస్ట్ ఇయర్ 31 ఆగస్ట్ రోజు ఇచ్చాము. 2024లో ఇచ్చాము. ఇచ్చాక ఇది మాకి ఫర్దర్గా మేము దానికి మళ్ళీ అక్కడ పోయి మేము అడుగుతున్నాము. సో ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి యాక్షన్ తీసుకోవడం జరిగింది సార్. సో దాని గురించి ఇన్వెస్టిగేషన్ జరిగింది. చేసి వాళ్ళు ఏం చేశారంటే సర్వే చేసేసి ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో ఒక 12 ఎకర్స్ గవర్నమెంట్ ల్యాండ్ తీసి ఫెన్సింగ్ చేయడం జరిగింది సార్. సో ఇదే ఫెన్సింగ్ చేసిన ల్యాండ్లో ఇప్పుడు కాదు, మాది ఇప్పుడు 3rd జనరేషన్ ఈ ఏరియాలో. మేము ఎన్బిటి నగర్లో ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము. మేము ఇప్పుడు నా ఏజ్ 40. మా నాన్నలు కూడా ఇక్కడే పెరిగారు. అయితే ఇక్కడ మా 3rd జనరేషను. అప్పట్లో ఎట్లా ఉండేది సార్, ఇది చిన్న రాయితో ఉండేది సార్. ఇది ఈ టెంపుల్ అనేది రాయితో ఉండేది సార్. విగ్రహం లాంటిది ఏం లేదు. చిన్నగా ఇక్కడ ఏదైతే ఓపెన్ ల్యాండ్ ఉందో ఆ ఓపెన్ ల్యాండ్లో ఎవరైతే మా యాదవులు ఉన్నారో వీళ్ళు బర్రెలని కాయనికి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ వాళ్ళు మొక్కేటోళ్ళు పూజలు చేసుకునేటోళ్ళు సార్. సో అదే దాంట్లో ఇది ఇప్పుడు ఆ ల్యాండ్ అనేది ఇప్పుడు కొంచెం 3 ఇయర్స్ బ్యాక్ నుంచి ఏంటంటే కొంచెం వీళ్ళు డెవలప్ చేసుకొని ఒక 4 పిల్లర్లు వేసుకొని వీళ్ళ దగ్గర స్పాన్సర్లను తెచ్చుకొని వాళ్ళు ఏం చేశారంటే దాన్ని కొంచెం డెవలప్ చేసుకున్నారు. ఇప్పుడు ఒక విగ్రహ ప్రతిష్టాపన చేసుకున్నారు. వాళ్ళు చేసుకొని మొన్న బోనాల పండుగ చేసుకున్నారు. సో ఇది ఏదైతే ఉందో ఇది స్థానికలో జనాలు చేసుకునేది మన ఎంఆర్ఓ గారి దృష్టికి వెళ్ళినాక వాళ్ళు ఏం చేశారంటే రాత్రి హఠాత్తున 3 o'clock 4 o'clock వచ్చి ఆ గుడిని కూలగొట్టడం జరిగింది. ఎందుకు కూలగొట్టిరంటే ఇంటిమేషన్ కూడా ఏమి ఇవ్వలేదు అసలు. నాట్ ఈవెన్ ఇప్పుడు అక్కడ సండే రోజు బోనాలు జరిగినాయి సార్. సండే నైట్ పొద్దున 3 గంటలకు 4 గంటల జామున వచ్చి కూలగొట్టారు సార్. సార్ ఇప్పుడు ఒకటి సార్, మీరు అడ్వకేట్ కదా, అంటే ఇంటిమేషన్ లేకుండా ఈ విధంగా కూల్చేయడం అనేది కరెక్ట్ కాదుగా, ఇల్లీగల్ కాదు సార్. ఇల్లీగలే. ఎందుకంటే ఇప్పుడు అక్కడ వీళ్ళు చూస్తున్నారు ఆల్రెడీ అక్కడ గుడి ఉందని తెలుసు, వీళ్ళకి జనాలు వస్తున్నారని తెలుసు, వీళ్ళు అక్కడ పూజలు జరుపుకుంటున్నారని తెలుసు. అలాంటప్పుడు ఏంటంటే అట్లీస్ట్ ప్రయర్ నోటీస్ ఇవ్వాలి. ఒక 15 days ముందు ఎవరైతే అక్కడ నిర్వాహకులు ఉన్నారో ఆ నిర్వాహకులకి ఒక 15 days ముందే నోటీస్ ఇచ్చేసి మేము ఇట్లా చేయాలనుకుంటున్నాము అని చేస్తే ఫర్దర్గా వీళ్ళు కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోవడము ఏదో ఒకటి జరిగేది. కానీ వీళ్ళు చెప్పకుండా చేయకుండా ఏం చేశారంటే రాత్రి వచ్చి కూలగొట్టేశారు. గుడి మొత్తం కూలగొట్టేశారు, పాడేసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఎప్పటికప్పుడు ఎట్లుండే అట్లా లాకేసి వెళ్ళిపోయారు. మార్నింగ్ వచ్చే వరకు మొత్తం లాకేసి ఉన్నది, లోపలేమో గుడి కూలగొట్టేసి ఉన్నది. మరి ఇంత అంటే మీకు వాళ్ళు ఎప్పుడు లేదు, మన బోనాలు చేసిన నెక్స్ట్ డేనే తీసేసారు అంతే, ఇంకా మండే రోజే వన్ డేలో. సో మీరు మళ్ళీ వెళ్ళారా బ్యాక్ వెళ్ళేసి ఎందుకు చేశారు, ఎవరు చేశారు అని చెప్పేసి? అప్పటికి తెలియదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాక స్థానిక జనాలు కూడా వచ్చారు ఇక్కడికి, చాలామంది భారీ ఎత్తున వచ్చి ఇక్కడ కొంచెము ధర్నా చేయడం జరిగింది. దాని తర్వాత పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే ఎంఆర్ఓ గారిని పిలిపించారు. ఎంఆర్ఓ గారిని పిలిపించాక తెలిసింది ఏంటంటే వాళ్ళే కూలగొట్టించారని తెలిసింది సార్. సో తెలిసినాక వీళ్ళు ఎంఆర్ఓ గారు ఏమన్నారంటే ఒకవేళ కలెక్టర్ గారు యాక్సెప్ట్ చేసి మాకేం ఇబ్బంది లేదు, మీరు కలెక్టర్ గారిని పోయి అడగండి అని చెప్పారు. వీళ్ళు ఏం చేశారు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు. కలెక్టర్ ఆఫీస్ వీళ్ళు వెళ్ళారు. ఆమె ఇక్కడికి వచ్చేసి ఏం చేసిందంటే మొత్తం ఉన్న గుడి అంతా మొత్తం నేలమట్టం చేశారు సార్. నేలమట్టం చేసేసి అక్కడ ఉన్న విగ్రహం కూడా తీసుకెళ్ళి ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసేసారు సార్. ఒకవేళ విగ్రహం వీళ్ళు షిఫ్ట్ చేస్తే వీళ్ళు ఒక గవర్నమెంట్ అధికారి పెట్టుకుంటే వాళ్ళ సరెండర్లో పెట్టుకోవాలి, లేకపోతే ఎండోమెంట్ కన్నా సబ్మిట్ చేయాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కన్నా సబ్మిట్ చేయాలి. వీళ్ళు తీసుకుపోయి ఆ విగ్రహాన్ని ఏం చేశారంటే ఫిలిం నగర్లో ఒక గుడిలో పెట్టారు సార్. తెలియకుండా ఫిలిం నగర్లో ఒక గుడిలో పెట్టారు. మరి అది ఎంతవరకు అది ఆమె చట్టబద్ధమో ఆమె చెప్పాలి. దానికి ఎందుకు పెట్టింది అక్కడ ఆమెనే రీజన్ చెప్పాలి. మరి ఎందుకంటే ఇక్కడ నుంచి లిఫ్ట్ చేయించింది ఆమె కాబట్టి ఆమె చెప్పాలి. అది అక్కడ ఇప్పుడు మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కలిసారా? కలెక్టర్ గారు లేరు, కలవలేదు ఆ రోజు.
కలవలేదు. నిన్న అంతా హిందూ సంఘాలు వచ్చారు, అవును. ఇక్కడే ధర్నాకు సరిపోయింది. ఇంకా మా దరిద్రానికి ఏంటంటే డైలీ ఒక వర్షం పడుతున్నది, మేము ఎటు వెళ్ళలేకపోతున్నాము. మేబీ మండే నుంచి ఇంకా మేము లీగల్గా కూడా మేము స్ట్రాంగ్గా కొట్లాడతాం సార్. మా గుడి మాకు వచ్చేటట్లు మేము ఎంతవరకైనా మేము పోనీకి రెడీ ఉన్నాం సార్.